రేవంత్ సర్కార్ హైదరాబాద్ నగరం మీద కక్ష కట్టిందా? కుట్రపూరితంగానే వచ్చిన ఏడాదిన్నరలోనే 4 కమిషనర్లను మార్చిందనే సందేహాలు బలపడుతున్నాయి. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? 1.5 ఇయర్లోనే 4 కమిషనర్లను మార్చడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అండ్ ప్రధానంగా ఇట్లా 4ని మార్చడం వల్ల ఏ విధంగా అభివృద్ధిలో వెనక్కి పడిపోయింది, ఏ విధంగా హైదరాబాద్ని కనీసం పట్టించుకోవట్లేదు, ఎంత దుర్భరంగా ఉంది నగరంలో, అన్ని అంశాలకు సంబంధించి పరిస్థితి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని గురించి ఏమనుకుంటున్నారు? ఈవెన్ జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, అధికారులు ఏమనుకుంటున్నారు, సిబ్బంది అంతా కూడా ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్న పరిస్థితి? రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఇటు గ్రేటర్ హైదరాబాద్ సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ప్రధానంగా కమిషనర్ల బదిలీలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇటు గ్రేటర్ హైదరాబాద్కు చాలా వరకు ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కమిషనర్ల బదిలీ దాదాపు ఏడాది కాలంలో 4 కమిషనర్లు బదిలీ చేయడం పట్ల హైదరాబాద్ కూడా పూర్తి స్థాయిలో సమస్యలతో చిక్కుముడి పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుతో దాదాపు 4 కమిషనర్లు ఈ మధ్య కాలంలో మారారు. ఒకరు పాలన మీద పట్టు తెచ్చుకొని అటు జిహెచ్ఎంసీ మీద పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకునే లేపు మరొకరు మారుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏదైతే తెలంగాణకు సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రొనాల్డ్ రాష్ను ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ గా నియమించింది, తాను 11 నెలల పాటు పనిచేశారు. 2023 జూలైలో తాను పదవి బాధ్యతలు చేపట్టగానే 2024 జూన్లో తాను సెలవులపై వెళ్లారు. ఆ తర్వాత తిరిగి వచ్చినటువంటి సందర్భంలో అటు ఏదైతే హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆమ్రపాల్ని అడిషనల్ ఛార్జ్ గా వేశారు. అంతేకాకుండా ఆ తర్వాత ఏదైతే రొనాల్డ్ రాసు పూర్తిగా ఇటు బాధ్యతలు మరి సెలవులు ముగించుకొని రావడంతో పూర్తిగా తనను ఇంధన శాఖకు స్పెషల్ సెక్రటరీగా, అంతేకాకుండా ట్రాన్స్కో జెన్కో సీఎండీగా తనను ఏదైతే ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఫుల్లీ ఛార్జ్డ్గా ఇటు ఏదైతే ఆమ్రపాలికి బాధ్యతలు అప్పగించారు. తాను ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తాను ఏపీ క్యాడర్కు చెందినదిగా తనకు చెందినటువంటి ఆదేశాలు జారీ చేయడంతో తను ఏపీకి వెళ్ళినటువంటి సందర్భాలు కనిపించాయి. కేవలం 4 నెలలు మాత్రమే ఆమ్రపాల్ పనిచేశారు. ఆ తర్వాత నవంబర్లో ఇలంబర్తి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో తనను కూడా ఫుల్లీ ఛార్జ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. 6 నెలలు గడిచినప్పటికీ 6 నెలల్లోనే తనను ట్రాన్స్ఫర్ చేసింది. మొన్న ఆదివారం రోజున ఆర్వి కర్ణన్కు సంబంధించినటువంటి అంశాల్లో తనకు పదవి బాధ్యతలు అప్పగించింది. ఏదైతే ఇలంబర్తికి సంబంధించి కావచ్చు, పూర్తిగా తాను 2,000 కోట్లు ఆదాయాన్ని ఇటు జిహెచ్ఎంసీకి సమకూర్చారు. నిధులు రాబట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. తన పాలనా దక్షతతో పూర్తి స్థాయిలో హైదరాబాద్లో కొంత పనులు స్పీడప్ అయ్యాయి. అధికారులు కూడా వేగంగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ అవినీతికి తావు లేకుండా తాను కూడా చేపట్టినటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆర్వి కర్ణన్ ఎవరైతే ఉన్నారో తాను ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో కూడా చాలా సమర్థవంతంగా పనిచారు. తనను కూడా పూర్తి స్థాయిలో కొనసాగిస్తారా, మళ్ళీ మారుస్తారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నట్టుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఒక జిహెచ్ఎంసీ గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో తనకు అవగాహన వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా తనను పూర్తి స్థాయిలో బాధ్యతలు కూడా చేపట్టలేదు. ఒక జిహెచ్ఎంసీలోనే కాదు, అటు రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, పోలీస్ శాఖలో కావచ్చు, ఉన్నటువంటి చాలా మందిని కూడా ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయ వనరుగా ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రం ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కమిషనర్ కనుక అవగాహన తెచ్చుకొని తనను పూర్తి స్థాయిలో పనులు కనుక చేపట్టకపోతే చాలా వరకు ముందొచ్చేటువంటి ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాబోయేటువంటి వర్షాకాలంలో చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే నాలాల పునరుద్ధరణ కావచ్చు, అందులో ఉన్నటువంటి చెత్తా చెదాలను తీసేటువంటి ప్రక్షాళన కావచ్చు, అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఏదైతే నగరంలో చాలా వరకు భారీగా వరదలు వచ్చేటువంటి ప్రాంతాలన్నిటిపైన కూడా ఫుల్లీ ఫోకస్డ్గా పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అంటే ఒక విషయంలో చూడాలంటే నిజంగా పనులన్నీ సక్రమంగా జరగాలంటే ఎవరికైతే అవగాహన ఉంటుందో, ఎవరికైతే అవగాహన వస్తుందో వాళ్ళనే కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని సమర్థవంతంగా నిర్వహించాలి అంటే. కానీ ఒకళ్ళకి ఒక పూర్తి స్థాయి అవగాహన వచ్చే లోపే మళ్ళీ మార్చడం వెనక ఉద్దేశం ఏమనుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కుట్రపూరితంగానే హైదరాబాద్ నగరాన్ని డామేజ్ చేసే దానికి కంకణం కట్టుకుంది రేవంత్ సర్కార్ అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే కుట్రపూరితంగానే జిహెచ్ఎంసీ పైన రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం అవగాహన లేకుండా దాదాపు 4-5 నెలలు పనిచేయగానే వెంటనే మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక కమిషనర్కి జిహెచ్ఎంసీ మీద పట్టు రావాలంటే దాదాపు 3 నెలల నుంచి 4 నెలల సమయం పడుతుంది. ఎందుకంటే అందులో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే హెల్త్కు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, పూర్తి స్థాయిలో వీటన్నిటి మీద అవగాహన రావాలంటే చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. వాటి మీద పూర్తి స్థాయి అవగాహన వచ్చిన తర్వాత తాను గ్రౌండ్ లెవెల్లో
పనిచేయాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉంటుంది. నగరంలో పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఉన్నటువంటి ఆర్వి కర్ణన్కు ఉన్నటువంటి ప్రధాన సవాళ్ళు ఏంటంటే నగరంలో ఎక్కడ కూడా రోడ్లు పూర్తి స్థాయిలో లేవు, పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొక వైపు ఎండాకాలంలో కూడా దోమల బెడత తీవ్ర స్థాయిలో వేధిస్తోంది. ఎక్కడికక్కడ చెరువుల్లో గుర్రపు డెక్క పేర్కొని పోయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. పెద్ద ఎత్తున ఏదైతే హైదరాబాద్ ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తమైనటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఇక జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. దానిపైన కూడా ఇలంబర్తి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. తాను కూడా ఫోకస్ పెట్టినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. ఇక అంతేకాకుండా ఫ్లైఓవర్ల నిర్మాణం చాలా వరకు తీవ్రంగా సమస్య వేధిస్తుంది. గత ప్రభుత్వంలో జెట్ స్పీడ్లో నడిచినట్టు కేవలం 2.5-3 సంవత్సరాల్లో మాత్రమే ఆ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసి చాలా వరకు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఆ పనులు కూడా చేపట్టినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. అటు వైఎంసీఏలో కావచ్చు, చంపాపేటలో కావచ్చు, అంతేకాకుండా చంద్రశేఖర్ జైలుతో పాటు కొండాపూర్లో ఉన్నటువంటి కొన్ని ఫ్లైఓవర్లు ఇప్పటి వరకు కూడా దాదాపు 17 నెలలు గడుస్తున్నా ఆ పనులన్నీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. అంతేకాకుండా చాలా ప్రతిష్టాత్మకంగా కొన్ని అండర్ పాసులు కావచ్చు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని కూడా గత ప్రభుత్వం భావించింది. వాటి పనులు కూడా చేపట్టాలని అనుకున్నారు. కానీ ఎలక్షన్స్ రావడంతో కొంత జాప్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేబీఆర్ పార్కు చుట్టూ అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలి. అక్కడ తీవ్రంగా ట్రాఫిక్ సమస్య వేధిస్తుంది కాబట్టి వాటిపైన కూడా ఇప్పుడు టెండర్ల దశలు ఉన్నాయి. అది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాబోయేటువంటి వర్షాకాలం దృష్ట్యా కూడా తీవ్రంగా సమస్యలు ఉంటాయి. వర్షాకాలం వచ్చినటువంటి సందర్భంలో అటు వరదలు కావచ్చు, దోమల బెడత కూడా తీవ్ర స్థాయిలో పెరిగిపోయేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక నగరంలో అనధికారికంగా టౌన్ ప్లానింగ్ లో కూడా తీవ్రంగా అవినీతి దందాగా మారుతోంది. అటు ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులే పూర్తి స్థాయిలో పర్మిషన్లు ఉన్నప్పటికీ కూడా ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదంటూ దాదాపు 30 నుంచి 35 లక్షలు డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి తీవ్రంగా వేధిస్తున్నారని కూడా ఇప్పటికే ఆ స్థానిక కూకట్పల్లి ఎమ్మెల్యే బాధవరం కృష్ణారావు కూడా కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. దానిపైన కూడా తీవ్రంగా ఇలంబర్తి ఫోకస్ చేశారు. తనకు ఉన్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆర్వి కర్ణన్ కూడా ముందుగా కొనసాగిస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా తనను కొనసాగించాలి. రాబోయేటువంటి రోజుల్లో కూడా సమస్యలను కూడా తీవ్రత లేకుండా చూడాలంటూ కూడా ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా మనకు కోరుకుంటున్నటువంటి సందర్భాలతో మనకు కనిపిస్తా ఉన్నాయి. స్వేచ్ఛ రైట్ కిరణ్, సిస్టమాటిక్ గా ఉన్న హైదరాబాద్ నగర వ్యవస్థను రేవంత్ సర్కార్ కావాలనే కక్షపూరితంగా 1 by 1 ఆగం చేస్తూ వచ్చిందనే అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. అందుకే వచ్చిన ఏడాదిన్నరలోనే 4 కమిషనర్లను మారుస్తూ వెళ్ళింది. ఎవరికి కూడా పూర్తి స్థాయి పట్టు రాకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికన్నా అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. ఇదే వ్యవహార శైలి కొనసాగితే మాత్రం ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనేది స్పష్టమవుతుంది.